ప్రతి మార్గాన్ని గమనిస్తున్నాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాటను గమనిస్తున్నాడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన చెట్టు కాదు, పుట్ట కాదు. నువ్వెవరమైనా సరే, నువ్వు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ఇదిగో నిన్ను దర్శిస్తున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు. ఒక సహోదరి బాగా ఆ తల ఒక్క భాగంలో బాగా నొప్పితో బాధపడుతున్నావు. ఒక నొప్పితో నువ్వు బాధపడుతున్నావు. ఆ సమస్య నిన్ను విడిచిపోతలేదేమో. ఆ సమస్య ఇప్పుడు ఈ స్థలంలో విడిచిపోతున్నది. ఇదిగో నీకు నీ మీద అమలుకుంటున్నది. ఇప్పుడే ఆ భాగములో ఉన్న నొప్పి యేసు నామములో అది తొలగిపోవాలి. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకముతో నేను స్వస్థపరచబడుతున్నది. నువ్వు ముందుకు రాబోతా ఉన్నావు. ఆ సమస్య గట్టిగా ఉన్నదేమో. నీ సమస్య ఈ రోజు వినిపించబోతా ఉన్నది. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము. ఇదిగో నా యేసయ్య, ప్రతి ఒక్కరు స్త్రీలలో పురుషులలో తండ్రి దేవుని యొక్క ఆత్మని అయ్యా కుమ్మరించబడాల ప్రభా. ఈ శక్తిని ప్రతి ఒక్కరినైనా అయ్యా కుమ్మరించబడాల తండ్రి. నైనా నా కుమారుడను భయపడకు. ఇదిగో నిన్ను వెన్నుకోబోతున్నాను. ఇదిగో జనములో మోసేలాగా నువ్వు వాడుకోబోతున్నాను. దేవుని శక్తిని నువ్వు పొందుకో. యథార్థంగా నడుస్తుండు. ఇదిగో నువ్వు సంపాదించిన సంపాదన అంతా కూడా దేవుడు నీకు నిలుపుతాడు. కొలకొండతో కొలిసి ఎట్లా నింపుతాడో నీ జీవితంలో కూడా, నీ సంసారంలో నువ్వు చేస్తున్న చిన్న ఉద్యోగం కావచ్చు, నువ్వు చిన్న వ్యవసాయమే కావచ్చు, నువ్వు ఏ పని చేస్తున్నావో దాంట్లో దేవుడు నిన్ను అభివృద్ధిగా చేయబోతున్నాడు. దేవుని యొక్క పొందుకోబోతున్నావు. ఇదిగో నా కుమారి, నువ్వు ఒక మొక్కుబడి చేసుకున్నావు. ఆ సమస్య నీకు తెలియకుండా ఆ మొక్కుబడి నువ్వు ఎక్కడైతే చేసుకున్నావో అక్కడ దేవుడికి నువ్వు సమర్పించుకో. తొందరగా ఆ సమస్యకి నువ్వు దగ్గరగా ఉండ కాకు. నువ్వు దేవుడి ఆ సమస్య తొలగించడం కోసమే దేవుడిని తీసుకొని రాగలిగాడు. ఇక్కడ నేను దేవుడితో మాట్లాడగలుగుతున్నాడు. నీ మొక్కుబడి, నీ కుటుంబంలో చేసుకున్న తీర్మానాన్ని ప్రభువుకు నువ్వు సమర్పించుకో. ఈ రోజు నుంచి యేసు నామములో ఇప్పుడే పరిశుద్ధాత్మ ఇదిగో దేవునితో మాట్లాడుతున్నాను. ఇదిగో ఇమలాత ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ఇప్పుడే నేను దర్శిస్తున్నాడు. ఇదిగో నా మాటకి నువ్వు లోబడి నా కుమార్తె, ఇదిగో నేను జనంలో నేను తలగా ఉంచబోతున్నాను. ఇప్పుడే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం నింపబోతా ఉంది. నీ సొంతపు నిర్ణయం తీసుకోకు. నీ సొంతపు నిర్ణయము అది నీకు కరెక్ట్ కాదని ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. రెండు పడవల మీద నువ్వు కాలేకు. ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. సుకన్య, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. నువ్వెందుకు దేవుని యొక్క శక్తిని ఎందుకు పొందుకోలేకపోతున్నావంటే దేవుడు నీతో మాట్లాడగలుగుతున్నాడు. పొందుకో. ఇప్పుడే పొందుకో. అతి సమయం నీకు అనుకూలంగా ఉన్నది. పొందుకో. ఇప్పుడే పొందుకో. దేవుని శక్తిని పొందుకో. ఇప్పుడే పొందుకో. ప్రభుని దర్శిస్తున్నాడు. దేవుని దర్శించి అన్ని జనుల్లో నుంచి నేను బయటికి తీసుకొచ్చినాను. ఐగుప్తులో నుంచి నేను తీసుకొచ్చినాను. నీ యొక్క ఇంట్లో, నీ సమస్యలో, నీ కుటుంబంలో ప్రతిదీ దేవుడు నిన్ను విడిపించాలని ఐగుప్తులో నుంచి నేను విడిపించాను. నా కుమారుడు ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. రాణి ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ఇదిగో ఈ ప్రవేశం నీలో నెరవేరబోతుంది. గొప్ప కార్యములను నువ్వు చూడబోతా ఉన్నావు. అయ్యా నీకు స్తోత్రములు. నా కుమారి, ఇదిగో నీ కుమారుడి విషయంలో బాధపడుతున్నావు. ఇదిగో నీ కుమారుడి విషయంలో బాధపడుతున్నావు. మరణపు హంచులో నుంచి ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. నీ కుమారుణ్ణి ఆయన నేను బ్రతికించుకున్నాను. నా కుమార్తె, నువ్వు ప్రభు దగ్గర అబద్ధమైన మార్గములకు నువ్వు వెళ్ళకాకు. అబద్ధమైన వాటికి నువ్వు వెతకాకు. దేవుడి దగ్గర నువ్వు వెతుకు. ప్రార్థన చేస్తుండు. నీ కుమార్తెకి దేవుడు చక్కటి గర్భఫలం ఇవ్వబోతా ఉన్నాడు. అది నువ్వు పొందుకోబోతున్నావు. యేసు నామములో పొందుకోబోతున్నావు. స్తోత్రములు. ఎవరికైతే బలహీనత ఉందో ఆ బలహీనతల కొరకు ప్రార్థన చేస్తాం. మీరు చూడండి, ఆ బలహీనత మీకున్నదేమో కానీ అది మీకు ఏమీ ఆన జరగనీకుంటా దేవుడు
దేవుడు నిశ్చయముగా కాపాడుతున్నావు అంటాడు. నువ్వు అనారోగ్యం అని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడికి అది ఒక పెద్ద సమస్య కాదు. భూమి అని వణికినది, సముద్రము వణికినది. ప్రభు దగ్గర మనం వణికి ప్రార్థించినప్పుడు మనలో ఉన్న ఒక లోపము దేవుడికి అసాధ్యము కాదు, అసాధ్యము కాదు. నీ కంటి చూపు చాలా తక్కువ కనబడుతుంది సహోదరి. ఇదిగో సహోదరి, నీ కళ్ళల్లో చుక్కలు ఉన్నాయేమో, అవి నీ కళ్ళకు వెలుగు రాబోతుంది. మీరు వచ్చి నువ్వు ఆపరేషన్ అని అనుకుంటున్నామేమో, అది ఆపరేషన్ జరగదు, ఆపరేషన్ జరగదు. దేవుడు మాట్లాడుతున్నాడు. సర్వశక్తి మంతుడు ఇప్పుడే యేసు నామములో మాట్లాడగలుగుతున్నాడు. అయ్యానికి స్తోత్రములు తండ్రి. గొప్ప కార్యములు జరిగించండి, గొప్ప మేలు జరిగించండి తండ్రి నాయన. ఈ దాసులైన వారు ఇంకా అనేక మంది ప్రభు వైపు నడపండి నాయన. మోషేలాగానైనా అయ్యా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మోషేతో మాట్లాడినట్టుగా మాతో మాట్లాడి అనేకమైన ప్రజలకు నాయన అయ్యా ఈ యొక్క ప్రపంచంలో అయ్యా అన్ని జనులందరూ కూడా నీ వైపు తిరిగేలాగా దయచేయమని యేసు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. మంచిది.